అందరికీ నమస్కారం. మీకందరికీ ఒక సింపుల్ క్వెషన్. మీకు తెలిసిన వరల్డ్స్ ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీస్ అంటే ఏదంటారు? స్విగ్గీనా? జొమాటోనా? లేకపోతే అమెజానా? మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత 10 నిమిషాల్లో వస్తుంది అని చెప్పి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాం. టెక్నాలజీ ఎంతో సూపర్ ఫాస్ట్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాము అని. కానీ దీనికి మించిన టెక్నాలజీ మనలో, మీలో, నాలో ప్రతి ఒక్కరి బాడీలో రైట్ నౌ స్విగ్గీ కంటే, అమెజాన్ కంటే ఫాస్ట్‌గా 100 టైమ్స్ ఎక్కువగా పనిచేసే ఒక లాజిస్టిక్స్ కంపెనీ అనే మన బాడీలో ఆల్రెడీ ఉంది. ఇది మినిట్స్‌లో కాదు, మిల్లీ సెకండ్స్‌లో పనిచేస్తుంది. అది కూడా బాడీలో ఉన్న మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌కి ఆక్సిజన్ రూపంలోనూ, ఫుడ్ రూపంలోనూ, రిపేర్ కిట్స్ రూపంలోనూ 24/7 సప్లై చేస్తూనే ఉంటుంది. అండ్ వీటికి పండగ ఉండదు, పబ్లిక్ హాలిడేస్ ఉండవు అండ్ శాలరీ కూడా ఉండవు. ఎప్పుడు ఫ్రీగా పనిచేస్తూ ఉంటాయి. దీనినే మనం సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అసలు మన బాడీలో ఉన్న బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు చాలా రకాలు ఉంటాయి. వాటినే ఆర్టరీస్ అంటాం, వీన్స్ అంటాం అండ్ క్యాపిలరీస్ అంటాం. వీటన్నింటినీ కలిపి ఈ బ్లడ్ వెజల్స్ అన్నిటినీ ఒక స్ట్రైట్ లైన్లో పెడితే ఎంత లెంగ్త్ అవుతుందో గెస్ చేయగలరా? సుమారు 1,00,000 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది అంటాం. అంటే మన భూమిని చుట్టూ ఒక 2.5 టైమ్స్ ఎంతసార్లు అయితే చుడితే ఎంత లెంగ్త్ అయితే వస్తుందో అంత లెంగ్త్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి ప్రతి ఒక్కరి హ్యూమన్ బాడీలో ఉంటాయి. ఈరోజు వీడియోలో మనం ఈ సూపర్ హైవేస్లో ట్రావెల్ చేద్దాం. ఈ హైవే మీద పనిచేసే డెలివరీ బాయ్స్ ఎవరు, ఆర్మీ ఎవరు అండ్ ఇంజనీర్స్ ఎవరు అని క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక సిటీ బాగా ఫంక్షన్ అవ్వాలి అంటే మెయిన్గా ఏం కావాలి? రోడ్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. మన బాడీలో కూడా ఈ డెలివరీ అండ్ ఈ రిపేర్స్ అన్నిటికీ బాగుండడానికి మన బాడీలో ఇన్బిల్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం ఏంటి అంటే ఆర్టరీస్ అంటాం. అంటే ఇవి మన నేషనల్ హైవేస్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్ లాంటిది. ఈ ఆర్టరీస్లో ఏం జరుగుతుందంటే హార్ట్ అనే సెంట్రల్ వేర్ హౌస్ ఆర్ హార్ట్ని ఒక గోడౌన్ లాగా అనుకుంటే ఈ గోడౌన్ నుంచి మనకు రహదారుల్లాగా మంచి హైవేస్ ఉంటాయి. ఈ రహదారుల్లో బ్లడ్ ఫుల్ స్పీడ్లో హై ప్రెషర్తో బయటకు వస్తుంది. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా థిక్గా ఉంటాయి. అండ్ ఇవి ఎట్లా ఉంటాయంటే మన సంక్రాంతి సీజన్లో ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ ఆర్ విజయవాడ రూట్ ఎంత హెవీగా క్రౌడెడ్గా ఉంటుందో అంత ప్రెషర్తో ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయే రక్తనాళాలు ఏంటి అంటే వీన్స్ అంటాం. ఇవి రిటర్న్ రోడ్స్ లాంటివి. దీంట్లో ఆర్టరీస్తో పోల్చుకుంటే ట్రాఫిక్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ వీన్స్ అనేవి మనకు బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అంతా సప్లై చేసిన తర్వాత ఆ ఖాళీ ట్రక్స్ని మళ్ళీ హార్ట్కి తీసుకొని వస్తుంది. అంటే ఈ బ్లడ్ వెజల్స్ బయట పక్క ఉన్న బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని అంతా తీసుకొని హార్ట్కి వస్తూ ఉంటుంది. అంటే ఈ రోడ్స్ ఎంత ఖాళీగా ఉంటాయంటే సంక్రాంతి టైంలో హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత తగ్గుతుందో ఈ బ్లడ్ వెజల్స్లో కూడా ట్రాఫిక్ అనేది అంత తక్కువగా ఉంటుంది. ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది క్యాపిలరీస్ గురించి. ఇవి మన ఇంటి ముందు ఉండే చిన్న చిన్న గల్లీస్ లాంటివి. ఇవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే ట్రాఫిక్ అనేది ఈ రోడ్లలో సింగిల్ లైన్లో వెళ్ళాల్సిందే. అండ్ యాక్చువల్ ప్రాపర్ డెలివరీ అనేది అంటే సెల్స్కి సంబంధించిన ఆక్సిజన్ కానీ వేస్ట్ తీసుకోవడం కానీ అన్నీ జరిగేది ఈ క్యాపిలరీ లెవెల్లోనే అంటాం. మన బాడీలో ఉన్న ఇంజనీరింగ్ ఎంత గ్రేట్ అండ్ అడ్వాన్స్డ్ అంటే ఎప్పుడైనా మనం రన్నింగ్ చేస్తున్నాం అనుకోండి, కాళ్ళకి బ్లడ్ సప్లై అండ్ ఎనర్జీ ఎక్కువ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్లడ్ వెజల్స్ అనబడే రోడ్స్ అనేవి ఆటోమేటిక్గా అవే పెద్దగా అవుతాయి. దాన్ని డైలటేషన్ అంటాం. అంటే ట్రాఫిక్ ఎక్కువ వెళ్ళడానికి స్పేస్ అనేవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ మన హైదరాబాద్లో కూడా బాగా పీక్ ట్రాఫిక్ టైంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఏం చేస్తుంటారు, ఒక లైన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి రోడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు, రైట్? సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అనేది ట్రాఫిక్ టైం బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ మన బాడీలో అలా ఆటోమేటిక్ టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఉండడం జరిగింది. సో దట్ రిక్వైర్మెంట్ ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆ బాడీకి బ్లడ్ సప్లై ఆటోమేటిక్గా పెద్దదయ్యేలా బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతూ ఉంటాయి. సరే, రోడ్స్ అన్నీ బాగున్నాయి, మరి డెలివరీ చేసేది ఎగ్జాక్ట్లీ ఎవరు అని చూస్తే నెక్స్ట్ మనం మీట్ అవ్వాల్సింది మన ముగ్గురు హీరోస్ని. ఆ ముగ్గురు హీరోస్ ఎవరు అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అంటాం.
సో ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు మన బాడీలో స్విగ్గీ ఆర్ జొమాటో డెలివరీ పార్ట్నర్స్ అన్నమాట. ప్రతి రెడ్ బ్లడ్ సెల్ అనే డెలివరీ బాయ్ దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. దాన్నే మనం హిమోగ్లోబిన్ అంటాం. వీళ్ళు ఏం డెలివరీ చేస్తారు అంటే మన ప్రాణానికి ముఖ్యంగా కావాల్సిన ఆక్సిజన్ని ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డెలివరీ చేస్తుంటాయి హిమోగ్లోబిన్ అనే బ్యాగ్ రూపంలో. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి లంగ్ అనే సెంట్రల్ కిచెన్ అంటే ఎందుకు అంటే దీని లంగ్స్ని సెంట్రల్ కిచెన్ ఎందుకు అంటున్నాము అంటే ఈ లంగ్స్ అనే కిచెన్లోనే మనకు ఆక్సిజన్ అంతా బాగా నిండి ఉంటుంది. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి లంగ్స్లో చేరుకొని లంగ్స్లో ఆల్రెడీ ప్యాక్ అయిబడిన ఆక్సిజన్ని తీసుకొని మనకి ఎక్కడికెక్కడైతే సప్లై చేయాలో అది బ్రెయిన్కి కావచ్చు, మజిల్స్కి కావచ్చు, కిడ్నీస్కి కావచ్చు, అన్ని బాడీ పార్ట్స్కి డెలివరీ చేస్తుంది. కానీ దీంట్లో ఇంకొక మ్యాజిక్ ఉంది. డెలివరీ బాయ్స్ వన్స్ ప్రోడక్ట్ని డెలివరీ చేసిన తర్వాత ఖాళీ చేతులతో తిరిగి వస్తారు. కానీ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఖాళీ చేతులతో రావు. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఆక్సిజన్ని మన బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ అన్నిటికీ సప్లై చేసేసి ఖాళీ చేతులతో రాకుండా రిటర్న్లో కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి తీసుకొని మనకు హార్ట్కి తీసుకొని రావడం జరుగుతుంది. సో దట్ హార్ట్ నుంచి మళ్ళీ మనకు సెంట్రల్ కిచెన్ అయిన లంగ్స్కి డెలివరీ అయ్యేటట్టు. మన బాడీలో ఇలాంటి డెలివరీ బాయ్స్ ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? మిలియన్స్ అనుకుంటున్నారా? కాదు, అంతకు మించిన నెంబర్లోనే ఉంటారు. సుమారు 25 ట్రిలియన్ డెలివరీ బాయ్స్ అందరూ మన బాడీలో ఉంటారు. అండ్ ఈ డెలివరీ బాయ్ ఒక్కొక్కరు కూడా 120 డేస్ నాన్ స్టాప్గా పనిచేసిన తర్వాత రిటైర్ అయిపోతూ అంటారు. అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్కి 120 డేస్ మాత్రమే లైఫ్ స్పాన్ అంటాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మన డిఫెన్స్ ఫోర్స్ గురించి. అంటే ఇప్పుడు హైవే మీద ఎప్పుడు సేఫ్టీ ఉంటుంది అని మనం అప్పుడప్పుడు చెప్పలేం. అప్పుడప్పుడు దొంగలు పడవచ్చు, టెర్రరిస్టులు రావచ్చు. అలాగే మన బాడీలో కూడా ఇలాంటి దొంగలు ఎవరు అంటే వైరసెస్, బ్యాక్టీరియా అండ్ ఫంగై అంటాం. వీళ్ళందరినీ చంపడానికి మళ్ళీ డెలివరీ బాయ్స్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్తో పాటు వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు అనే ఆర్మీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో జస్ట్ థింక్ అవర్ వైట్ బ్లడ్ సెల్స్ యాజ్ ఆర్ ఇండియన్ ఆర్మీ ఆర్ స్పెషల్ పోలీస్ ఫోర్స్. వీటిలో కూడా మనకు ఎట్లయితే ఆర్మీలో ర్యాంకింగ్ అనేది ఉంటుందో అదేవిధంగా మనకు వైట్ బ్లడ్ సెల్స్లో కూడా ర్యాంకింగ్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది న్యూట్రోఫిల్స్. వీళ్ళు మనకు పెట్రోల్ పోలీస్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ జరిగిందో ఫస్ట్ అక్కడ వితిన్ మినిట్స్లో రష్ అయిపోయే వాళ్ళే న్యూట్రోఫిల్స్ అనే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయే ఇంకో డిఫరెంట్ వైట్ బ్లడ్ సెల్ ఏంటి అంటే లింఫోసైట్ అంటాం. వీళ్ళు మన ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ లాగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు ఏదైనా ట్రైన్లో ఎవరైనా టెర్రరిస్ట్ బుక్ అయ్యాడు, వీళ్ళ ఎనిమీ ఫేస్ని ఈ లింఫోసైట్స్ అనే వైట్ బ్లడ్ సెల్స్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు సపోజ్ మనకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది, ఆ వైరస్ అనేది మళ్ళీ మన డేటాబేస్లో ఆల్రెడీ ఈ లింఫోసైట్స్లో రిజిస్టర్ అయి ఉంటుంది. 10 years తర్వాత మనకి ఎప్పుడైనా మళ్ళీ ఆ వైరస్ మనల్ని దాడి చేయాలని చూస్తే ఈ వైట్ బ్లడ్ సెల్స్లో అయిన లింఫోసైట్స్లో ముందుగానే వీటి గురించి మెమరీ ఉంది కాబట్టి ఇది వెంటనే పసిగట్టేసి ఆ వైరస్ని చంపేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఇంకొక వైట్ బ్లడ్ సెల్ ఏంటి అంటే మ్యాక్రోఫేజెస్ అంటాం. వీళ్ళు బ్యాటిల్ ట్యాంక్స్ లాంటి వాళ్ళు. ఎనిమీకి మన ఇమ్యూనిటీకి ఫైట్ జరిగి ఏవైతే రెమినెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నిటినీ కూడా ఇవి బ్యాటిల్ ట్యాంక్స్ ఎట్లయితే ధ్వంసం చేస్తాయో ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి కూడా ఈ డెడ్ ప్రొడక్ట్స్ అనేటివి మింగేస్తూ తినేస్తూ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవాడు రోడ్డు మీదనే వెళ్తుంటాడు. కానీ ఈ వైట్ బ్లడ్ సెల్స్కి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి అంటే అవసరమైతే ఇది రోడ్డు దాటుకొని ఎక్కడ గొడవ జరిగింది ఆర్ ఎక్కడ ఇన్ఫెక్షన్ జరిగినా అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసే స్పెషల్ పవర్ అనేది ఈ వైట్ బ్లడ్ సెల్స్కి ఉంటుంది. సరే, ట్రాఫిక్ బాగుంది, సరే మీకు సెక్యూరిటీ కూడా బాగుంది, కానీ సడన్గా ఏదన్నా వర్షాలు పడో ఆర్ ఏదన్నా భూమికి క్రాక్స్ వచ్చో ఈ రోడ్స్ అనేవి పగిలిపోతే ఎలా అని డౌట్ రావచ్చు. అంటే మనకి పొరపాటున ఏదైనా కట్ అయిపోయి బ్లడ్ లీక్ అవుతూ ఉంటే ఏం జరగచ్చు. బట్ ఇలాంటి డ్యామేజ్ ఏదైనా జరిగితే రోడ్స్ని అర్జెంటుగా రిపేర్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకొక థర్డ్ హీరో అయిన ప్లేట్లెట్స్ అనేవి పిక్చర్లోకి వస్తాయి. ఈ ప్లేట్లెట్స్ని ఎవరితో కంపేర్ చేయొచ్చు అంటే ఒక సివిల్ ఇంజనీర్స్తో కానీ ఆర్ ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్తో కంపేర్ చేయొచ్చు. వీళ్ళు సైజులో చాలా చిన్నగా ఉంటారు కానీ వీళ్ళ దగ్గర బాడీని కన్స్ట్రక్ట్ చేయడానికి సిమెంట్ లాంటిది ఉంటుంది. సో ఎక్కడైతే మనకు బ్లడ్ వెజల్ అంటే ఈ రక్తనాళ డ్యామేజ్ అవుతుందో అక్కడ ఈ బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి అర్జెంటుగా వెళ్ళిపోయి వాటిని షేప్ మార్చుకొని అన్ని ప్లేట్లెట్స్ ఒకరి చేయి ఒకరిని పట్టుకొని ఒక టెంపరరీ వాల్ కడతారు. దానికి సపోర్ట్గా ఫైబ్రిన్ అని క్లాటింగ్కి సంబంధించిన థ్రెడ్స్ అన్నీ యాడ్ అవుతాయి. సో మనకు బాడీలో ఇన్బిల్ట్గానే మంచి రోడ్స్ ఉన్నాయి, బెస్ట్ డెలివరీ బాయ్స్ ఉన్నారు అండ్ ఆర్మీ కూడా ఉంది.
అలాంగ్ విత్ బెస్ట్ సివిల్ ఇంజనీర్స్. సో ఇవన్నీ ఉన్నా కూడా బాడీలో మనం రోజు చేస్తున్న తప్పేంటి? మనం మోడర్న్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే మనం ఎప్పుడైతే బాగా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తింటామో ఆర్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటామో, ఈ హైవే మీద ఎట్లయితే గార్బేజ్ చెత్త రోజు రోజుకి వేస్తుంటే అవి ఎట్లయితే రోడ్డుని బ్లాక్ చేయొచ్చో, కొలెస్ట్రాల్ లాంటిది ఏదైనా డిపాజిట్ అవుతూ ఎట్లయితే బాగా ఉన్న హైవే లాంటి బ్లడ్ వెజల్లో స్లోగా కొలెస్ట్రాల్ బ్లాక్ అవుతూ ఈ రోడ్ని ఎట్లయితే బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయో, అదేవిధంగా మన బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయి కంప్లీట్లీ ఆ బ్లడ్ వెజల్కి బ్లాక్ అయిపోయి డేంజర్స్కి కూడా దారితీస్తూ ఉంటుంది. సో మనకు ఇది సైలెంట్గా మనకు అటాక్ చేస్తూనే ఉంటుంది అండ్ ఏదో ఒక రోజు కంప్లీట్లీ ఆగిపోయి కంప్లీట్లీ ట్రాఫిక్ జామ్ అయిపోవచ్చు. ఆ ట్రాఫిక్ జామ్ మనకు హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో జరిగితే దాన్నే హార్ట్ అటాక్ అంటాం. అదే బ్రెయిన్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్లో జరిగితే దాన్నే స్ట్రోక్ అంటాం. టు కంక్లూడ్, మీ బాడీ అనేది ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మిషన్ అండ్ అది మీకోసం ప్రతి సెకండ్ పని చేస్తూనే ఉంటుంది. సో మీ డెలివరీ బాయ్స్ అయిన రెడ్ బ్లడ్ సెల్స్ రెడీగా ఉన్నారు, మీ ఆర్మీ వైట్ బ్లడ్ సెల్స్ రెడీగా ఉంది అండ్ ప్లేట్లెట్స్ సివిల్ ఇంజనీర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మీ నుంచి మేము కోరుకునేది ఏంటి అంటే రోడ్స్ అన్నిటిని క్లీన్గా పెట్టాలి. అలా జరగాలి అంటే మీరు మంచి ఫుడ్ తినాలి, బాడీకి ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా రోజు ఇస్తూ ఉండాలి. సో దట్ ఈ లాజిస్టిక్ నెట్వర్క్ అనేది ఎప్పుడూ ట్రబుల్ లేకుండా స్మూత్గా పనిచేయడానికి. ఈ జర్నీలో మీ బాడీలో ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని తెలుసుకొని మీకు థ్రిల్గా అనిపించిందని ఆశిస్తున్నాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్స్ని సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఆరోగ్యబడికి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ ఆడియన్స్ కోసం మన సేమ్ కంటెంట్ ఇంగ్లీష్ వర్షన్ అయిన హెల్త్ పాడియో ఛానల్ కూడా ఉంది. అండ్ దిస్ ఈస్ డాక్టర్ అభిలాష్ సైనింగ్ ఆఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.